బెస్ట్ మోరల్ స్టోరీస్. ఒక గ్రామంలో సోమలింగం అతని భార్య పార్వతి నివసించేవారు. సోమలింగం పేరుకు తగ్గట్టే పరమ బద్ధకస్తుడు. ఉదయం సూర్యుడు నడినెత్తిమీదకొచ్చినా పక్కమీద నుండి లేచేవాడు కాదు. ఏ పని చేయకుండా ఇంట్లోనే కూర్చుని కాలాన్ని వృథా చేసేవాడు. పాపం అతని భార్య పార్వతి మాత్రం ఎంతో కష్టపడేది. ఇంటి పనులన్నీ చేసి ఇతరుల పొలాల్లో కూలి పనికి వెళ్లి వచ్చిన కొద్దిపాటి డబ్బుతో కుటుంబాన్ని నెట్టుకొచ్చేది. ఒకరోజు ఉదయం 8 గంటలవుతున్నా సోమలింగం ఇంకా మంచం మీదే గురకపెట్టి నిద్రపోతున్నాడు. పనికి వెళ్లడానికి సిద్ధమైన పార్వతి అతన్ని చూసి చాలా కోపం వచ్చి ఇలా అంది. ఏమండి, ఇంకెంతసేపిలా నిద్రపోతారు? సూర్యుడు ఏకంగా ఇంటి పైకప్పు మీదకొచ్చాడు. ఊళ్ళో మగాళ్లంతా పొద్దున్నే లేచి పన్లకు వెళ్ళిపోయారు. మీరు మాత్రం ఇంకా పాత దుప్పటి ముసుగు తన్నుకొని పడుకుంటే ఎలా? లేచి ముఖం కడుక్కోండి. అబ్బా, పొద్దున్నే నీ గోలేంటి పార్వతి? రాత్రి నాకు సరిగ్గా నిద్ర పట్టలేదు. ఇప్పుడు ఎంతో హాయిగా నిద్ర పడుతుంటే మధ్యలో లేపుతావెందుకు? ఇంకో గంట ఆగిలేస్తానులే. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. పార్వతి నిట్టూరుస్తూ, ప్రతిరోజూ ఇదే మాట. రాత్రి త్వరగా పడుకోరు, ఉదయం త్వరగా లేవరు. ఇంట్లో బియ్యం నిండుకున్నాయి. కనీసం ఈ రోజైనా అడవికెళ్ళి 4 కట్టెలు కొట్టుకొస్తే అవి సంతలో అమ్మి రేపటికి కావలసిన కూరగాయలు తేవచ్చు కదా. నేనొక్కదాన్ని ఎంతని కష్టపడాలి? కట్టెలు కొట్టడమా? నా వల్ల కాదు పార్వతి. నిన్నట్నుండి నా నడుము విపరీతంగా నొప్పిగా ఉంది. పైగా బయట ఎండ మండిపోతోంది. ఇంతెండలో నేను పని చేయలేను. రేపు చూద్దాంలే. ఈ రోజుకేదోలా సర్దుకురా అనగానే భర్త తీరు మారదని అర్థం చేసుకున్న పార్వతి విసుక్కుంటూ తన పనికి తను వెళ్ళిపోయింది. సోమలింగం మళ్లీ దుప్పటి కప్పుకుని పడుకున్నాడు. ఇలా వాళ్ల జీవితం ఒకే గాళ్ళో నడుస్తోంది. ఇదిలా ఉండగా ఆ రాజ్యాన్ని పాలించే మహారాజు ధర్మరాజు ఎంతో మంచివాడు. తన రాజ్యంలోని ప్రజలందరూ చురుగ్గా కష్టపడి పనిచేసే గుణం కలిగి ఉండాలని ఆయన కోరిక. ప్రజల్లో ఉన్న బద్ధకాన్ని వదిలించడానికి, ఉదయాన్నే నిద్రలేచే అలవాటును ప్రోత్సహించడానికి రాజుగారు ఒక వినూత్నమైన ఆలోచన చేశారు. వెంటనే తన భట్లను పిలిపించి ఊరూరా చాటింపు వేయమని ఆజ్ఞాపించారు. ఆ రోజు మధ్యాహ్నం చంద్రపురం గ్రామ కూడల్లో రాజుగారి భటుడు చాటింపు వేయడం మొదలుపెట్టాడు. ఊరి జనమంతా అక్కడ గుమిగూడారు. పని ముగించుకుని ఇంటికొస్తున్న పార్వతి కూడా అక్కడే ఆగి వింటోంది. దండోరా దండోరా! పౌరులందరికీ మహారాజుగారి ఆజ్ఞ. వినండి వినండి! మన రాజ్యంలో ప్రజలందరూ సూర్యోదయానికి ముందే నిద్రలేచే సత్సంప్రదాయాన్ని అలవర్చుకోవాలని రాజుగారు కోరుకుంటున్నారు. అందుకోసం రేపుదయం ఒక గొప్ప అవకాశం కల్పిస్తున్నారు. ఏంటయ్యా అవకాశం? వివరంగా చెప్పు. రేపుదయం సూర్యుడు ఉదయించకముందే, అంటే చీకటి విడిపోయే సమయానికి ఎవరైతే రాజుగారి కోట ద్వారం వద్దకు చేరుకుంటారో వారందరికీ మహారాజుగారు స్వయంగా తలా 10 బంగారు నాణేలు బహుమతిగా ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, ఈ అవకాశం రేపొక్క రోజు మాత్రమే. సరిగ్గా సూర్యుని తొలి కిరణం నేలమీద పడే సమయానికి కోట ద్వారాలు మూసివేయబడతాయి. ఆ తర్వాత వచ్చిన వారికి ఏమీ దక్కదు. వినండహో! ఆ ప్రకటన వినగానే పార్వతి ఆనందానికి అవధుల్లేవు. 10 బంగారు నాణేలంటే వాళ్లు జీవితాంతం కూర్చొని తిన్నా తరగని సంపద. ఆ డబ్బుతో తమ పేదరికం శాశ్వతంగా పోతుందని ఆమెంతో సంబరపడింది. వెంటనే పరుగు పరుగునే ఇంటికి చేరుకుంది. ఇంట్లో అప్పటిక్కూడా అరుగుమీద కూర్చొని ఈగలు తోలుకుంటున్న భర్త దగ్గరికి వెళ్ళి, యాండి, విన్నారా? మన కష్టాలు తీరిపోయే సమయం వచ్చేసింది. మహారాజుగారు ఒక గొప్ప ప్రకటన చేశారు. రాజుగారు ప్రకటన చేస్తే మన కష్టాలు ఎలా తీర్తాయి? ఏంటి, పన్నులేమైనా రద్దు చేశారా? పన్నులు కాదండి, ఏకంగా బంగారు నాణేలిస్తున్నారు. రేపు తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే కోట దగ్గరికెళ్లిన ప్రతి ఒక్కరికి 10 బంగారు నాణేలిస్తారట. మీరేపొక్క రోజు ఉదయాన్నే నిద్రలేచి కోట దగ్గరికి వెళ్తే చాలు, మన దరిద్రం అంతా వదిలిపోతుంది. ఆ 10 బంగారు నాణాలతో మనం సొంత ఇల్లు కట్టుకోవచ్చు, కొద్దిగా పొలం కొనుక్కోవచ్చు. నేనింక ఇతరుల ఇళ్లల్లో పనిచేయాల్సిన అవసరం ఉండదు. 10 బంగారు నాణేలా? నిజంగానే ఇస్తారా?
పని చేయకుండానే ఉదయం వెళ్తే ఇస్తారా? ఇదైతే నాకు చాలా సులభమైన పని. రేపు ఉదయం నేను ఖచ్చితంగా వెళ్తాను. నా కోసం వెళ్లే ముందే వేడివేడి పాలు, స్నానానికి వేడినీళ్లు సిద్ధం చేయి. నేను వెళ్ళి నాణాలు తీసుకొస్తాను. అలాగేనండి, అన్నీ సిద్ధం చేస్తాను. దయచేసి రాత్రి త్వరగా పడుకోండి. కోట మన ఊరికి కొద్దిగా దూరంలో ఉంది. నడిచి వెళ్ళడానికి కనీసం గంట సమయం పడుతుంది. కాబట్టి మనం కోడి కోయక ముందే బయలుదేరాలి. ఆ రాత్రి పార్వతికి ఆనందంతో నిద్ర పట్టలేదు. రేపట్నుండి తమ జీవితం మారిపోతుందని కలలు కంటూ కూర్చుంది. కాని సోమలింగం మాత్రం నాకు 10 బంగారు నాణేలొస్తున్నాయి, ఇక నేనే పని చెయ్యక్కర్లేదు అనుకుంటూ పగటి కలలు కంటూ చాలా రాత్రి వరకు మెలకువగానే ఉండి ఎప్పుడో అర్ధరాత్రి దాటాక గాఢ నిద్రలోకి జారుకున్నాడు. మరుసటి రోజు వేకువజామున 3 గంటలకే పార్వతి నిద్ర లేచింది. ఇంటి పనులు ముగించి భర్త కోసం వేణ్నీళ్లు, పాలు సిద్ధం చేసింది. సమయం 4 అవుతోంది. ఆకాశం ఇంకా చిమ్మ చీకటిగానే ఉంది. భర్తని నిద్ర లేపడానికి వెళ్ళింది. ఏవండీ, ఏవండీ, లేవండి, సమయం 4 అవుతోంది. మీరు స్నానం చేసి తయారయ్యేసరికి 5 అవుతుంది. అప్పుడు బయలుదేరితే సరిగ్గా సూర్యోదయానికి కోట దగ్గరుంటారు. లేవండి. ఏంటి పార్వతి, అప్పుడే తెల్లారిపోయిందా? బయట చూడు ఎంత చీకటిగా ఉందో. కోళ్లు కూడా ఇంకా కోయలేదు. ఇంత చీకట్లో కోట దాకా నేను నడవలేను. దారిలో ముళ్ళుంటాయి. ఇంకో అరగంట ఆగిలేస్తాన్లేవే. నన్ను విసిగించకు. అయ్యో, చీకటిగా ఉన్నప్పుడే వెళ్ళాలండి. వెలుగొస్తే ద్వారం మూసేస్తారు. రాజుగారి ఆజ్ఞ అదే కదా. దయచేసి బద్ధకం వదిలి లేవండి. 10 బంగారు నాణాలు మన భవిష్యత్తు. ఆ 10 నాణేలే కదా, ఇస్తార్లే. నా నిద్ర పాడు చేయకు. ఖచ్చితంగా అరగంటలో లేస్తాను. ఆ సమయంలో భర్త తీరుకి పార్వతికి భయం మొదలైంది. ఒక అరగంట గడిచింది. సమయం 4:30 దాటింది. తూర్పు దిక్కున ఆకాశం కొద్దిగా రంగు మారుతోంది. చల్లటి గాలి వీస్తోంది. పార్వతి మళ్ళీ వచ్చి, ఏవండి, దయచేసి లేవండి. ఊళ్ళో జనం అప్పుడే గుంపులు గుంపులుగా కోటవైపు వెళ్ళిపోతున్నారు. వాళ్ల మాటలు నాకిక్కడి వరకు వినిపిస్తున్నాయి. మీరింకా పడుకుంటే ఎలా? బయలుదేరకపోతే మనకు నాణేలు దక్కవు. అబ్బా, బయట విపరీతమైన చలిగాలి వీస్తోంది పార్వతి. ఈ చల్లో నేను బయట అడుగు పెట్టలేను. నా వల్ల కాదు. నాణేలెక్కడికి పోతాయి? రాజుగారు చాలా ధనవంతుడు కదా, అందరికీ ఇచ్చే ఉంటాడ్లే. ఇంకాసేపు పడుకొని ఎండొచ్చాక తీరిగ్గా వెళ్తాను. అప్పుడు చలి ఉండదు కదా. ఎండ వస్తే ద్వారాలు మూసేస్తారండి. అప్పుడు వెళ్ళినా లాభం ఉండదు. దయచేసి నా మాట వినండి. నీకు దండం పెడతాను. ఆ బంగారు నాణాలొస్తే మన పేదరికం పోతుంది. మీరు రోజూ ఇలాగే పడుకోవచ్చు. ఎవ్వరూ అడగరు. ఈ ఒక్క రోజు మాత్రం బద్ధకం వదిలిపెట్టండి. సరే సరే, ప్రాణం తీస్తున్నావు కదే. 10 నిమిషాలు. అదిగో కోడి కూసిన వెంటనే లేచొచ్చేస్తాను. పార్వతి వెళ్లి గుమ్మం దగ్గర నిలబడి దారివైపు చూస్తోంది. సగం ఊరప్పటికే కోటవైపు వెళ్ళిపోయింది. సమయం 5:30 దాటుతోంది. ఇంక లాభం లేదని పార్వతి కోపంగా లోపలికెళ్ళి ముఖం మీద నీళ్లు చల్లింది. ఉలిక్కి పళ్ళేచి సోమలింగం, ఏంటి పార్వతి, ఏం చేస్తున్నావు? పిచ్చి పట్టిందా నీకు? పార్వతి కోపంగా అరుస్తూ, పిచ్చి నాక్కాదు, మీకు పట్టింది. బయట వెళ్తురొచ్చేస్తోంది. సూర్యుడింకో అరగంట్లో పైకొస్తాడు. మీరిప్పుడే బయలుదేరకపోతే ఆ నాణేలు దక్కవు. మర్యాదగా లేచి నడవండి. భార్య కోపాన్ని చూసి ఏమాత్రం ఆసక్తి లేకుండా అతి నెమ్మదిగా స్నానం చేశాడు. బట్టలేసుకోడానికి చాలా సమయం తీసుకున్నాడు. నా చెప్పులెక్కడున్నాయి? నా కండుబాయేది? అంటూ ప్రతి చిన్నదానికి తాత్సారం చేయసాగాడు. అప్పటికే ఆకాశం ఎర్రగా మారింది. సూర్యోదయానికి ఎంతో సమయం లేదు. అలా ఉండగా సోమలింగం నడుస్తుంటే అతనికి ఏమాత్రం తొందరలేదు. అడుగులో అడుగేసుకుంటూ ఆవలిస్తూ దారిలో ఉన్న చెట్లని, పిట్టల్ని చూస్తూ నెమ్మదిగా నడుస్తున్నాడు. పార్వతి పక్కనే వేగంగా నడుస్తూ, ఏవండి, కాస్త అడుగు వేగంగా వేయండి. ఆ సూర్యుణ్ణి చూడండి, అప్పుడే కొండల వెనక నుండి పైకొస్తున్నాడు. మనం ఇంకా కోటను చేరుకోలేదు. పరిగెత్తండి. పరిగెత్తడమా? నా వల్ల కాదు. నా కాళ్ళు నొప్పులు పెడుతున్నాయి. దొరికితే 10 నాణేలు దొరుకుతాయి, లేదంటే లేదు. దానికోసం నేను నా ప్రాణాలు పోగొట్టుకోలేను. పార్వతి ఎంత బ్రతిమలాడినా సోమలింగం తన వేగాన్ని పెంచలేదు. బద్ధకంగా నడుస్తూనే ఉన్నాడు. ఎట్టకేలకు వారు కోట కందకం వద్దకు చేరుకున్నారు. ఆకాశం పూర్తిగా వెలుతురుతో నిండిపోయింది. భటులు
ఆ బరువైన కొయ్య తలుపుల్ని మూసివేస్తున్నారు. ఆగండి ఆగండి, తలుపులు మూయకండి. నేను కూడా రాజుగారి బహుమతి తీసుకోవడానికొచ్చాను. నన్ను లోపలికి రానివ్వండి. సోమలింగం ఎంత అరిచినా భటులు వినిపించుకోలేదు. బయట ఉన్న ఒక భటుడు అతన్ని అడ్డుకున్నాడు. ఆగవయ్యా, ఎక్కడికి పోతున్నావు? సమయం దాటిపోయింది. రాజుగారి ఆజ్ఞ ప్రకారం సూర్యోదయం అయిన వెంటనే గేట్లు మూసివేశాం. ఇక లోపలికెవ్వరికీ ప్రవేశం లేదు. దయచేసి నన్నొక్కడిని వదలండయ్యా. నా భార్య ఉదయం నుండి నన్ను లేపుతూనే ఉంది. నాకే కొద్దిగా బద్ధకం వల్ల ఆలస్యమైంది. నేను చాలా పేదవాణ్ణి. ఆ 10 నాణేలు నాకు చాలా అవసరం. పేదరికానికి బద్ధకానికి పడదోయ్. 10 నాణేలు కావలసినంత అవసరం ఉన్నవాడివి ఉదయాన్నే అందరికంటే ముందొచ్చుండాలి. సూర్యుడొచ్చాక తీరిగ్గా నిద్ర లేచొస్తే ఇక్కడెవ్వరూ నీకోసం ఎదురు చూస్తూ కూర్చోరు. రాజుగారు ఈ నియమం పెట్టిందే నీలాంటి బద్ధకస్తులకు బుద్ధి చెప్పడానికి. ముందు వచ్చిన వారందరికీ నాణేలిచ్చేశారు. ఖజానా అధికారి వెళ్ళిపోయాడు. ఇక నువ్వెనక్కెళ్ళొచ్చు. అలా చెప్పగానే భట్టుడి మాటలతో సోమలింగం గుండె పగిలినంత పనైంది. కేవలం తన బద్ధకం వల్ల ఎంత గొప్ప అవకాశాన్ని చేతులారా జార విడుచుకున్నాడో అతనికర్థమైంది. ఇంటికొచ్చే దారిలో, చూసారా, నేను పొద్దున్న నుండి గొంతు చించుకొని అరుస్తూనే ఉన్నాను. ఇంకో 5 నిమిషాలు చలిగా ఉంది, చీకటిగా ఉందని మీరు చూపిన బద్ధకం వల్ల ఈరోజు మనకు రావాల్సిన అదృష్టం తలుపు తట్టి మరీ వెనక్కి వెళ్ళిపోయింది. మనం ఆ దేవుణ్ణి నిందించకూడదు. మన దరిద్రానికి కారణం మీరే, మీ బద్ధకమే. నన్ను క్షమించు పార్వతి. నువ్వు చెప్పింది అక్షరాలా నిజం. కష్టపడి గుణం లేనివాడికి అదృష్టం వరించినా దాన్ని అందుకోలేడు అని ఈరోజు నాకు బాగా తెలిసొచ్చింది. సమయం ఎవ్వరి కోసమూ ఆగదు కదా. నా బద్ధకం వల్ల మన జీవితం బాగుపడే సువర్ణ అవకాశాన్ని నేను నాశనం చేసుకున్నాను. ఇక మీదట ఎప్పుడూ ఇలా బద్ధకించను. రేపటి నుండి నేను కూడా ఊరి వాళ్లతో పాటు తెల్లవారుజామునే లేచి పనికి వెళ్తాను. అలా అని నీకు ప్రమాణం చేస్తున్నాను. ఆ రోజు జరిగిన సంఘటన సోమలింగంలో పూర్తిగా మార్పు తెచ్చింది. 10 నాణేలు పోయినా అతనికొక గొప్ప జీవిత పాఠం దొరికింది. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, బద్ధకం మనిషికి పట్టిన అతి పెద్ద శత్రువు. బద్ధకం వల్ల జీవితంలో ఎదురయ్యే ఎన్నో గొప్ప మంచి అవకాశాలను మనం కోల్పోవలసి వస్తుంది. గడిచిన కాలం, సమయం ఎవ్వరికోసం ఎప్పటికీ ఆగవు. అవకాశాన్ని సరైన సమయంలో ఒడిసి పట్టుకున్నవాడే జీవితంలో విజయం సాధిస్తాడు. ఎండల తీవ్రతకు చింతల మాసం రాకముందే ఊరి చివర ఉన్న చెరువులు, కుంటలు పూర్తిగా ఎండిపోయి నేల నిర్రెలు బారింది. పశువులకు మేతలేదు. కనీసం త్రాగడానికి గుక్కెడ్ నీరు దొరకని దారుణమైన పరిస్థితి ఆ ఊరిలో నెలకొంది. ఊరి ప్రజలందరూ నీటి కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారు. అలా ఊర్లో ఉన్న చేతి పంపులు, బావులు అన్నీ అడుగంటిపోయాయి. కేవలం ఒకే ఒక్కరి ఇంట్లో మాత్రం నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి. అతనే ఆ ఊరి మోతుబరి రైతు, ధనవంతుడు అయిన రంగయ్య. రంగయ్య చాలా స్వార్థపరుడు, గర్విష్టి. తన భూమి, తన ఆస్తి, తన ఇల్లు ఇవే తప్ప పక్కవారి కష్టాల్ని ఏమాత్రం పట్టించుకోని కరుడుగట్టిన మనిషి. రంగయ్య భార్య సుజాత కాస్త జాలి కలది. సాటి మనుషుల పట్ల దయ ఉన్నప్పటికీ భర్త మాటకు ఎదురు చెప్పలేని భయస్థురాలు. ఒకరోజు ఆ ఊళ్ళో నివసించే శివయ్య భార్య గౌరీ ఖాళీ బిందెతో ఇంట్లోకి నీరసంగా వస్తూ శివయ్యతో ఇలా అంటుంది. ఏవండి, ఊరి చివర ఉన్న పాత బావిలో కూడా చుక్క నీరు లేదు. అడుగున ఉన్న బురద కూడా ఎండిపోయి రాతిలా తయారైంది. గొంతు తడుపుకోవడానికి కూడా మన ఇంట్లో ఒక్క నీటి బొట్టు లేదు. ఈ ఎండల్కి ఇలాగే ఉంటే మనలాంటి ఊరి జనాలు ప్రాణాలు వదలాల్సిందే. శివయ్య నిట్టూరుస్తూ, అవునే గౌరీ, ఊళ్ళో వాళ్ళంతా తలా ఒక దిక్కుకెళ్ళి నీటి కోసం పడిగాపులు కాస్తున్నారు. ఎక్కడా ఒక్క చుక్క స్వచ్ఛమైన నీరు దొరకడం లేదు. మన పాడి ఆవులు, పశువులన్నీ దాహంతో అల్లాడిపోతున్నాయి. వాటి బాధ చూడలేక నా గుండె తరుక్కుపోతోంది. పక్కూరికెళ్ళి బండి మీద నీళ్లు తెద్దామంటే ఆ ఊరి వాళ్ళు కూడా నీటి ఎద్దడితో ఇబ్బంది పడుతున్నారు. మన ఊర్లో ఆ రంగయ్య గారింట్లో పెద్ద యంత్రబావి ఉంది కదండి. అందులో ఎప్పుడూ నీరు పుష్కలంగా వస్తూనే ఉంటుంది. ఆయనేమో రోజంతా తన పెరట్లోని పండ్ల చెట్లకి,
పూల మొక్కలకి గొట్టాలతో నీళ్లు పారబోస్తూ వృధా చేస్తూ ఉంటాడు. ఊరంతా గొంతెండి చస్తూ ఉంటే ఆయన మాత్రం తన పచ్చదనం చూసుకుని మురిసిపోతున్నాడు. మనం వెళ్ళి ఓ 2 బిందెలు నీళ్లు తాగడానికి ఇవ్వమని అడిగితే ఇవ్వరా? ఆయన స్వభావం నీకు తెలియంది కాదు కదా గౌరీ. ఎంగిల్ చేత్తో కాకిని కూడా తరమడు. ధనాహంకారంతో కళ్ళు మూసుకుపోయిన మనిషి. అయినా తప్పదు. ఈ పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడుకోవాలంటే ఆయన దగ్గరికి వెళ్ళి అందరం కలిసి బ్రతిమలాడుకుందాం. మనిషి అన్నాక ఎంతో కొంత దయ ఉండకపోదు కదా. అలా అనుకుంటూ శివయ్య, గౌరీలతో పాటు ఊళ్ళోని మరికొంతమంది పెద్దలు, రైతులు అందరూ కలిసి తలకో బిందె పట్టుకుని రంగయ్య ఇంటికెళ్తారు. ఆ సమయంలో ఎర్రటి ఎండలో రంగయ్య తన ఇంటి ముందున్న తోటకి పెద్ద గొట్టంతో నీళ్లు కొడుతూ ఉంటాడు. అందరూ ఆశగా ముంగిట నిలబడతారు. దండాలయ్యా రంగయ్య గారు, కాస్తిలా బయటికొస్తారా? రంగయ్య విసుగ్గా వాకిల్ దగ్గరకొచ్చి, ఏంటి శివయ్య, ఊళ్ళో వాళ్ళందర్నీ ఎంటేసుకుని నా ఇంటి మీదకి దండెత్తొచ్చావు? చేతుల్లో ఆ దరిద్రపు ఖాళీ బిందెలెందుకు? నా తోటలోకి ఎవ్వరూ రావడానికి వీల్లేదు. ఏంటో చెప్పండి. శివయ్య చేతులు జోడించి, అయ్యా, ఊళ్ళో బావులన్నీ ఎండిపోయాయి. భూమి 100 అడుగుల మేర ఎండిపోయింది. ఎక్కడా చుక్క నీరు లేదు. వృద్ధులతో పాటు మూగజీవాలు కూడా దాహంతో ప్రాణాలు వదిలేలా ఉన్నాయి. మీ యంత్రబావిలో నీళ్లు పుష్కలంగా పడుతున్నాయి కదా. దయచేసి త్రాగడానికి రోజుకి తలో 2 బిందెలు నీళ్లు ఇస్తారని ఆశతో వచ్చామయ్యా. మీకు పుణ్యం ఉంటుంది. రంగయ్య కోపంగా నవ్వి, ఓహో, నీళ్లు కావాలా? నా బావిలో నీళ్లు ఊరికే ఆకాశం నుండి పడుతున్నాయా ఏంటి? లక్షల రూపాయలు అప్పు చేసి పాతాళం దాకా 1000 అడుగుల మేర రంధ్రం చేయిస్తే గాని నీళ్లు పడలేదు. ప్రతి నెల విద్యుత్ రుసుము వేలకు వేలు నేను కట్టాలి. యంత్రం పాడైతే పట్నం నుండి మరమ్మత్తు చేసేవాణ్ణి పిలిపించి నేనే బాగు చేయించుకోవాలి. మీకేమో ఇవేవీ పట్టవు. ఉచితంగా బిందెలతో నీళ్లు కావాలా? కుదరదు. ఒక్క చుక్క నీరు కూడా ఇచ్చేదిలేదు. దయచేయండి. అప్పుడక్కడున్న ఊరి పెద్ద మనిషి రామదాసు ముందుకొచ్చి, అలా అనుకు రంగయ్య. నీరు, గాలి అనేవి దేవుడు మనుషులందరికీ ఇచ్చిన ప్రకృతి సంపద. భూమి అడుగునున్న నీరు ఎవ్వరి సొత్తు కాదు. అది భూమి మీద బతికే ప్రతి జీవి హక్కు. నువ్వు కష్టపడి ఖర్చు పెట్టి యంత్రం వేయించుకున్న మాట వాస్తవమే. కానీ ఆపదలో ఉన్నప్పుడు సాటి మనుషులకు గుక్కెడు నీళ్ళివ్వడం కనీసం మన మానవ ధర్మం. నీ పూల మొక్కలకు పోస్తున్న నీళ్లలో సగమిస్తే ఈ ఊరి ప్రజల దాహం తీరుతుంది. దయచేసి అర్థం చేసుకో. ఏమయ్యా రామదాస్ గారు, మీకు ఊరి పెద్దరికం ఎక్కువైపోయి ఉచిత సలహాలిస్తున్నారు. నా డబ్బు, నా బావి, నా విద్యుత్తు, నా భూమి, నా ఇష్టం వచ్చినట్టు నేను నీళ్లు వాడుకుంటాను. నా పూల మొక్కలకున్న విలువ, ఆ అందానికున్న విలువ మీ ఊరి వాళ్ల ప్రాణాలకు నా దృష్టిలో లేదు. వెళ్ళండి. వెళ్ళి మీరే ఎక్కడైనా మీ సొమ్ముతో పెద్ద బావి తవ్వించుకొని నీళ్లు తీసుకోండి. నా ఇంటి ముంగిట నీళ్ల కోసం ఎవ్వరూ అడుగు పెట్టడానికి వీల్లేదు. సుజాత లోపల్నించి వచ్చి భయంగా మెల్లగా, ఏవండి, వాళ్ళు పాపం తాగడానికి కదా అడుగుతున్నారు. కనీసం మనిషికొక బిందె పట్టుకొనివ్వండి. పాపం దాహంతో చాలా నీరసించిపోయున్నారు. మనకు దేవుడి దయవల్ల నీరుంది కదా. పెరటి మొక్కలకు కొద్దిగా తక్కువ పోసి వీళ్లకిద్దాం. ఊళ్ళో వాళ్ల ఉసురు మనకు తగలడం మంచిది కాదండి. రంగయ్య సుజాత మీద అరుస్తూ, ఏ, నువ్వు నోరు మూసుకొని లోపలికి పో. నా వ్యవహారాల్లో తలదూర్చవద్దు. ఊరందరికీ దాన ధర్మాలు చేయడానికి నేనేమన్నా గుప్తనిధిని కనిపెట్టానా? వీళ్ళందరికీ ఒకరోజు నీళ్ళిచ్చి అలవాటు చేస్తే ఇక ప్రతిరోజు నా ఇంటినే పట్టుకొని జలగల్లా వేళ్లాడతారు. అలా అని రంగయ్య ప్రజల వైపు తిరిగి, విన్నారుగా, నేను చెప్పేశాను. ఇక మీ దారి మీరు చూసుకోండి. అలా రంగయ్య కఠినమైన కర్కశమైన మాటలకి గ్రామస్తులందరూ నిరాశగా గుండె బరువెక్కి వెనుతిరుగుతారు. దాహంతో గొంతులు ఎండుతున్నా చేసేది లేక, అతని అహంకారాన్ని చూసి ఏమీ అన్లేక కన్నీళ్లతో ఇళ్లకు వెళ్తారు. మరుసటి రోజు ఉదయం గ్రామస్తులందరూ గ్రామ పంచాయతీ ఆవరణలోని పెద్ద రావి చెట్టు కింద సమావేశమవుతారు. రామదాస్ గారందరికీ ధైర్యం చెప్తూ ఒక పరిష్కారం దిశగా ఆలోచనలు రేకెత్తిస్తారు. వినండి గ్రామస్తులారా, ఆ అహంకారి రంగయ్య దయా దాక్షిణ్యాల మీద, అతని దయలేని మనసు మీద మనం ఆధారపడకూడదు. అడుక్కునే కొద్దీ అతని గర్వం పెరుగుతుందే తప్ప మన కష్టం తీరదు.
మన ఊరి చివర ఎండిపోయిన ఇసుక వాగు ఉంది కదా, అందులో 15-20 అడుగుల మేర ఇసుకను లోతుగా తవ్వితే ఖచ్చితంగా ఊట నీరు పడే అవకాశముంది. మన పూర్వీకులు కరువొచ్చినప్పుడు అలాగే చేసేవారు. ఎవరికి వారు ఒంటరిగా తవ్వలేరు కాని మనవంతా కలిసికట్టుగా ఎవరి బలాన్ని బట్టి వారు శ్రమదానం చేస్తే ఖచ్చితంగా నీళ్లొస్తాయి. మనల్ని మనం కాపాడుకునే సమయమిది. కదిలిరండి. మీరు చెప్పింది అక్షరాల నిజం రామదాస్ గారు. ఆ స్వార్థపరుడి ముందు చేయి చాచే అవమానాలు భరించే బదులు మన 2 చేతుల్ని నమ్ముకుందాం, మన కష్టాన్ని నమ్ముకుందాం. పదండి, అందరం వాగు దగ్గరికి వెళ్దాం. అలా అనుకుని ఊళ్ళోని యువకులు, వృద్ధులు, మహిళలు ఇలా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లో ఉన్న పారలు, గడ్డపారలు, తట్టలు తీసుకుని ఆ మండే ఎండలో వాగు దగ్గరికి వెళ్తారు. ఎండ వేడిమిని సైతం లెక్క చేయకుండా ఇసుకను తవ్వడం మొదలుపెడతారు. అందరి లక్ష్యం ఒక్కటే, తమ ప్రాణాలు నిలబెట్టుకోవడం. వారి ఐకమత్యానికి, కష్టానికి ఫలితంగా 3వ రోజు సాయంత్రానికి ఇసుక అడుగున పారదర్శకమైన, స్వచ్ఛమైన ఊటనీరు వస్తుంది. ఆ జలధారం చూడగానే ఊరి జనాలందరి కళ్లల్లో ఆనంద భాష్పాలు రాల్తాయి. ఎవరికి కావలసిన నీరు వారు తెచ్చుకుంటూ, పశువులకు పట్టిస్తూ తమ కష్టాల్ని కొంతవరకు గౌరవంగా అధిగమిస్తారు. అలా ఆ ఊరివాళ్లు ఐకమత్యంతో కష్టపడి నీళ్లు తెచ్చుకొని ప్రశాంతంగా ఉంటే, రంగయ్య మాత్రం ఎప్పటిలాగే తన యంత్రాన్ని వేసి రోజంతా నీళ్లు పారబోస్తూ తన గర్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. కాని ప్రకృతి ఎవ్వర్నీ వదిలిపెట్టదు. అహంకారాన్ని అణిచివేయడానికి ప్రకృతి ఎప్పుడూ ఒక దారి ఎంచుకుంటుంది. ఒకరోజు మిట్ట మధ్యాహ్నం నీటి యంత్రం నుండి పెద్ద శబ్దం వచ్చి విద్యుత్ తీగలు కాలిపోయిన ఘాటైన వాసనొస్తుంది. క్షణాల్లో నీళ్లు రావడం ఆగిపోతుంది. రంగయ్య కంగారుగా కుర్చీలోంచి లేచి, ఏమైంది? యంత్రం ఎందుకు ఒక్కసారిగా ఆగిపోయింది? అప్పుడు రంగయ్య బయటికి వెళ్లి యంత్రాన్ని పరీక్షిస్తూ, అరెరే, విద్యుత్ నియంత్రణ పలక లోపలి తీగలు మొత్తం పూర్తిగా కాలిపోయాయి. పగలు రాత్రి ఆపకుండా నడపడం వల్ల యంత్రం కాలిపోయింది. సుజాత ఆందోళనగా, నేను ముందే చెప్పాను కదండి, అవసరమైనప్పుడే నీరు వాడుకుందాం, యంత్రానికి కొద్దిగా విశ్రాంతినిద్దామని. నా మాట వింటేగా. ఇప్పుడు కనీసం తాగడానికి కూడా చుక్క నీరు లేదు ఇంట్లో. ఉదయం పట్టి నీళ్లు కూడా అయిపోయాయి. రంగయ్య తన తప్పుని కప్పిపుచ్చుకుంటూ, నువ్వేం భయపడకు, పట్నం నుండి పనివాణ్ణి పిలిపిస్తాను. ఎంత సొమ్మైనా ఇచ్చి 2 గంటల్లో బాగు చేయించి పెట్టిస్తాను. అలా ఉండగా సాయంత్రానికి పట్నం నుండి పనివాడొస్తాడు. యంత్రాన్ని, తీగల్ని క్షుణ్ణంగా పరిశీలించి చూస్తాడు. రంగయ్య గారు, యంత్రం లోపల తీగలు మొత్తం కాలిపోయి బూడిదయ్యాయి. కేవలం బయట పలక కాదు, పాతాళంలో ఉన్న పంపు కూడా పాడైపోయింది. దీన్నిక్కడ బాగు చేయడం సాధ్యం కాదు. యంత్రాన్ని బయటికి తీసి పట్నంలోని దుకాణానికి తీసుకెళ్లి తీగలు మళ్లీ కొత్తగా చుట్టాలి. పైగా పనివాళ్లు దొరకడం లేదు. ఇది సిద్ధం కావడానికి కనీసం 1 వారం రోజులు పడుతుంది. రంగయ్య దిగ్భ్రాంతితో చెమటలు పడుతూ, 1 వారం రోజులా? మరి 1 వారం రోజులు మాకు త్రాగడానికి, వాడకానికి నీళ్లెలా? కనీసం రేపటికైనా బాగు చేయించు, నీకు రెట్టింపు కూలీ ఇస్తాను. డబ్బులతో పనిలేదయ్యా, నేను చేసేదేం లేదు. 1 వారం పక్కా పడుతుంది. నీటి కోసం మీరేదైనా ప్రత్యామ్నాయ ఏర్పాటు చూసుకోవాలి. వస్తాను అని చెప్పి పనివాడు ఈ యంత్రాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. మొదటి రోజు ఇంట్లో ఉన్న కొద్దిపాటి తాగునీటితో సరిపెట్టుకుంటారు. కాని 2వ రోజు మధ్యాహ్నానికి ఇంట్లో నీటి బొట్టు కూడా ఉండదు. ఎండలు తీవ్రంగా ఉన్నాయి. క్రమంగా గొంతెండిపోతోంది. సుజాత నీరసంగా, ఏవండి, నా వల్ల కావడం లేదు, ప్రాణం పోతున్నట్టుంది. గొంతులోంచి కనీసం మాట కూడా రావడం లేదు. ఏదైనా చేసి కొద్దిగా నీళ్లు తీసుకురండి, నా ప్రాణం నిలపండి. అప్పుడది విన్న రంగయ్య పరిస్థితి కూడా దారుణంగానే ఉంటుంది. ఎక్కడికెళ్ళాలి సుజాత? ఊళ్ళో వాళ్ళ దగ్గరికెళ్ళి నేను నీళ్ళెలా అడగాలి? వాళ్ళు నా ఇంటి ముంగిట నిలబడినప్పుడు నేనెంత దారుణంగా మాట్లాడాను, రాక్షసుల్లా ప్రవర్తించాను. వాళ్లకున్న ఆత్మగౌరవం నాకు లేదా? ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వాళ్ళ ముందుకెళ్ళి నిలబడాలి? మీ గౌరవ పట్టింపుల కంటే ప్రాణాలు ముఖ్యం కదండి. పోనీ ఊరి చివర వాగులో ఊట నీరు పడిందని అందరూ వెళ్తున్నారు కదా, మీరు వెళ్ళి ఎవ్వరికీ కనిపించకుండా ఒక బిందె నీళ్లు తీసుకురండి. వాళ్ళందరి మధ్యలోకి నేను ఖాళీ బిందెతో వెళ్తే నన్ను చూసి ఎంతలా నవ్వుతారు, హేళన చేస్తారు. నేను వెళ్ళను.
పట్నం నుండి ఎవరైనా నీటి బండి పంపిస్తారేమో పిలిచి చూస్తాను. అని రంగయ్య ఎంతో మందిని పిలిచి నీటి బండి అడిగితే ఎండల వల్ల గిరాకీ పెరిగిపోయి వారం వరకు బళ్ళు ఖాళీ లేవని అందరూ తేల్చి చెప్పేస్తారు. డబ్బుంటే ఏవైనా సాధించవచ్చు అన్న రంగయ్య నమ్మకం దాంతో పటాపంచలైపోతుంది. 3వ రోజు ఉదయానికి రంగయ్య దంపతుల పరిస్థితి దయనీయంగా మారుతుంది. దాహం బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. నీర్లేక ఇద్దరూ కళ్ళు తేలేసి స్పృహ తప్పే స్థితికి చేరుకుంటారు. రంగయ్యకు తన అహంకారం, డబ్బు, హోదా వీటన్నిటికంటే దాహం, ప్రాణభయం ఎక్కువగా అనిపిస్తాయి. ఇక లాభం లేదని ఒక చిన్న ప్లాస్టిక్ బిందె తీసుకుని రహస్యంగా వాగువైపు బయలుదేరతాడు. కాని 3 రోజుల నీరసం వల్ల ఆ ఎండ దెబ్బకు అతను వాగు దగ్గరకు కూడా చేరకముందే దారి మధ్యలో కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. అదే సమయంలో అటుగా పశువులకు మేత వేయడానికి వెళ్తున్న శివయ్య, రామదాస్ గారు మండుటెండలో రోడ్డు పక్కన స్పృహ తప్పి కింద పడి ఉన్న రంగయ్యని చూస్తారు. ఏమాత్రం ఆలోచించకుండా, అయ్యో రంగయ్య గారు, ఈ ఎండలో ఇక్కడ ఇలా పడిపోయారేంటి? చల్లటి నీళ్లని రంగయ్య ముఖం మీద చల్లి ఆయన తలని పైకెత్తి గొంతులో కొద్దిగా నీరు పోస్తాడు. మెల్లగా కళ్ళు తెరిచి చూస్తాడు. మెల్లగా లే రంగయ్య, ఎందుకిలా మండుటెండలో పడిపోయావు? మీ ఇంట్లో యంత్రం పాడైపోయిందని నిన్ననే మాకు తెలిసింది. ప్రాణాలు పోయే పరిస్థితొస్తే ఆ పట్టింపులకు, గౌరవానికి పోయి కనీసం గుక్కెడు నీళ్ళు అడగడానికి కూడా మొండికేశావా? నువ్వు అడిగితే మేం కాదంటావా? రంగయ్య కన్నీళ్లు పెట్టుకుంటూ, నన్ను క్షమించండి రామదాస్ గారు, శివయ్య నన్ను క్షమించు. నా డబ్బు, నా హోదా అనే అహంకారంతో నా కళ్ళు మూసుకుపోయాయి. సాటి మనుషులు దాహంతో నా ముంగిట నిలబడితే రాక్షసుల్లా తరిమేశాను. కుక్కెడి నీరు దొరక్కపోతే కలిగే నరక యాతన, ఆ ప్రాణ సంకటం ఎలాంటివో ఈ 3 రోజుల్లో నాకు పూర్తిగా తెలిసొచ్చింది. నేను చేసిన అవమానాన్ని మనసులో పెట్టుకోకుండా, పగ సాధించకుండా నా గొంతు తడిపి నాకు ప్రాణదానం చేశారు. మీరే నిజమైన మనుషులు. నేనొక రాక్షసుణ్ణి. కోపం, పగ దేనికండి రంగయ్య గారు? మనమంతా ఒకే ఊరివారం. కష్టకాలంలో ఒకరికొకరు సాయం చేసుకోకపోతే మనుషులుగా పుట్టి ఏం లాభం? సంపదలు, పట్టింపులు శాశ్వతం కాదు. కాని మనుషుల మధ్య ఉండే అనుబంధం, మనం చూపే మానవత్వం ఎప్పటికీ నిలిచిపోతాయి. మాకెవరిపైనా ద్వేషం లేదు. అవును రంగయ్య, శివయ్య చెప్పింది నిజం. స్వార్థం ఎప్పటికీ మనిషిని ఒంటరిని చేస్తుంది, పతనానికి దారి తీస్తుంది. 10 మంది కష్టాన్ని అర్థం చేసుకుని సాయం చేసినప్పుడే మన బ్రతుక్కి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. నువ్వు బాధపడిందే చాలు. ముందు నువ్వు ఇంటికి పద. నీకు, నీ భార్యకు సరిపడా నీళ్లని శివయ్య వాళ్ళు మీ ఇంటికి తెచ్చిపెడతారు. యంత్రం బాగుపడే వరకు మీరు నీటి కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. శివయ్య, గౌరీ ఇంకొందరు గ్రామస్తులు తమ బిందెలతో రంగయ్య ఇంటికెళ్లి వారి అవసరాలకు సరిపడా నీళ్లిస్తారు. సుజాత కన్నీళ్లతో వాళ్లకు 2 చేతులు జోడించి కృతజ్ఞతలు చెప్తుంది. రంగయ్య గ్రామస్తులందరి ముందు చేతులు కట్టుకుని వినయంగా, నేను చేసిన పాపానికి, తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. రేపే పట్నం వెళ్లి యంత్రం కొత్త తెప్పించి వేయిస్తాను. రేపటి నుండి నా ఇంట్లో ఉన్న ఆ బావి నా ఒక్కడిదే కాదు, ఈ ఊరందరిది. ఊరి వారందర్నీ ఆ బావిని ఉచితంగా వాడుకోవడానికి నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఇకపై మన ఊర్లో నీటి కొరత ఎవ్వరికీ ఉండకూడదు. ఇది నా మాటే కాదు, నా ధర్మం. గ్రామస్తులందరూ ఎంతో సంతోషంగా, చాలా సంతోషం రంగయ్య గారు. మీలో వచ్చిన ఈ మార్పు మన ఊరికి ఎంతో మేలు చేస్తుంది. అందరం కలిసుంటే ఏ కరువునైనా జయించవచ్చు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతేంటంటే, స్వార్థం ఎప్పుడూ వినాశనానికి, ఒంటరితనానికి దారితీస్తుంది. గాలి, నీరు వంటి ప్రకృతి వనరులు ఎవరి సొత్తూ కాదు. అవి ప్రాణికోటికంతటికీ చెందాల్సినవి. ఆపదలో ఉన్న సాటి మనుషులకు ఎలాంటి స్వార్థం లేకుండా సాయం చేయడమే అసలైన మానవత్వం. అందరూ కలిసికట్టుగా ఐకమత్యంతో ఉంటే ఎలాంటి కష్టాన్నైనా, ప్రకృతి విపత్తునైనా సులభంగా చేయించవచ్చు.